హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం అయితే నీవు బాధపడుతున్నటువంటి క్రమంలో నీవు ఉన్నావేమో, లేకపోతే ఒంటరితనంలో నీవు ఉన్నావేమో, నీవు కలిగి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఏంటి అని అర్థం కానటువంటి ఆలోచన నీవు చేస్తున్నావేమో. అయితే ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము మొదటి 8 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నము నాకు సమయము కలదు, పుట్టుటకును చచ్చుటకు నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకును చంపుటకును, బాగు చేయుటకును పడగొట్టుటకును కట్టుటకును, ఏచుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు, కౌగిలించుట మారుటకు, వెరుగుట పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కట్టుటకు, మౌనంగా ఉండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపరచుటకు, కష్టపడిన వారికి తమ కష్టం వలన వచ్చిన లాభమేమి. ఈ యొక్క వచనాల ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు నీ లైఫ్లో నీవు చూస్తున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మనుషులు నిన్ను బిట్రే చేస్తున్నారేమో, మోసపోయినటువంటి కాలంలో నీవు ఉన్నావేమో, ఒంటరితనంగా ఉన్నటువంటి కాలంలో నీవు ఉన్నావేమో, మౌనంగా ఉండవలసినటువంటి కాలంలో నీవు ఉన్నావేమో, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని కన్ఫ్యూజన్ సీజన్లో నీవు ఉన్నావేమో, ఏంటి నాకు అర్థం కావట్లేదు ఎప్పుడు అవుద్ది అని ఒక వెయిటింగ్ పీరియడ్లో ఉన్నావేమో, ఇంత కష్టం నేను పడలేకపోతున్నాను, ఇంత కష్టం ఎప్పుడు పోతుంది అని ఆలోచించేటువంటి క్రమంలోనే ఉన్నామేమో. అందుకోసమే దేవుడు ఈ దినం మాట్లాడుతున్నారు. దేనికి ఒక కాలం అనేది ఉంది. నువ్వు ఒంటరిగా ఉండడానికి ఒక కాలం ఉంది. నువ్వు కష్టపడడానికి, ఇంతవరకు కష్టపడాలి, కష్టం నువ్వు ఫేస్ చేయాలని ఒక కాలం ఉంది. నీవు మోసపోవడానికి ఒక కాలం ఉంది. నీవు ప్రేమించబడడానికి ఒక కాలం ఉంది. ప్రతి దానికి ఒక కాలం ఉంది. ఇప్పుడు మనుషుల జ్ఞానం బట్టి మనం ఆలోచించి దేవుడు ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పి ఆలోచించాలనుకుంటే అది చాలా కష్టము. కింద ఇంకో వచనంలో ఉంటుంది 11, దేవుని కాలమునందు అది చక్కగా నుండు సమస్తము ఆయన నియమించి ఉన్నాడు. అంటే దేవుడు నియమించి ఉన్నాడు నీ లైఫ్లో. నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నావు నాకైతే తెలీదు, కానీ దేవుడే అది నియమించి ఉన్నాడు నీ లైఫ్లో. ఎందుకంటే దాని తర్వాత దేవుడు ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నారు. నీవు ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏదైనా కానీ దాని పట్ల ఒక ప్రణాళిక ఉంది. దాని తర్వాత వచ్చేదానికి అనుసంధానంగా ఈ యొక్క సీజన్ నువ్వు ఫేస్ చేసుకుంటున్నావు. ఈ సీజన్ దాటినాక నువ్వు దేవుడి పర్పస్ ఏంటి అని చెప్పి నువ్వు కనుక్కోవడానికి అవకాశం ఉంది. ఈ సీజన్ నాకు వద్దు, ఈ స్టెప్ నాకు వద్దు, డైరెక్ట్ వెళ్ళిపోవాలి, దేవుడి పర్పస్ నేను చూడాలంటే అది కష్టం. ఫెయిల్యూర్ నుండి సక్సెస్కి వెళ్ళాలంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కువ ఉంటానే కదా. డైరెక్ట్ నేను 10 స్టెప్పులు దాటి ఎక్కేస్తానంటే కాదు కదా. మీరు గ్రౌండ్ ఫ్లోర్ నుండి 3rd ఫ్లోర్కి వెళ్ళాలంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కువ వెళ్ళాలి. డైరెక్ట్ వెళ్దామంటే అది కాదు కదా. 10 స్టెప్పులు ఎగిరేసి నేను వెళ్తానంటే అది నువ్వు పడిపోయేటువంటి స్థితిలో ఉంది. అదే రీతిగా నీ లైఫ్లో కూడా నీవు ఒంటరితనంలో ఉన్నావేమో, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నావేమో, పడిపోయే స్థితిలో ఉన్నావేమో, బాధపడేటువంటి స్థితిలో ఉన్నావేమో. ఏ స్థితిలో ఉన్నా కానీ అది నెక్స్ట్ నువ్వు చూడబోయేదానికి ఒక స్టెప్ లాగా యూజ్ అవుతుంది. ఈ యొక్క సీజన్ దాటితేనే నువ్వు దాంట్లోకి వెళ్ళగలవు. ఏంటి అని ఆలోచించుకోవద్దు. నేను ఇది ఫేస్ చేయడం దేవుడి చిత్తం, దేవుడు నియమించాడు కాబట్టి నేను ఇది ఫేస్ చేస్తున్నానని గ్రహించుకో. నెక్స్ట్ వచ్చేటువంటి దేవుడి పర్పస్ నువ్వు చూడాలనుకుంటే ఇది నువ్వు దాటాలి. దాంట్లో నువ్వు తట్టుకుని ఉండాలంటే కొన్నిసార్లు అనిపిస్తుంది, ఏంటిది టైం నాకు అసలు అవ్వట్లేదు, నా వల్ల కావట్లేదు, దీనికంటే చనిపోవడం బెటర్, ఇది ఎందుకు ఫేస్ చేస్తున్నాను, పుట్టకుండా ఉంటేనే బెటర్ కదా అన్నట్టు నీకు మనసులో ఆలోచన రావచ్చు. కానీ నువ్వు ఆ సమయంలో చేయాల్సింది ఏంటంటే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవా, ప్రతి దాంట్లో నీవు అనుమతించేటువంటి ప్రతి దాంట్లో నా లైఫ్లో నీవు ఒక ఉద్దేశం కలిగి ఉన్నావు కదా, దాన్ని నెరవేర్చినట్లు నేను తట్టుకునేటువంటి శక్తిని నాకు దయచేయి.
నేను తట్టుకునేంత నీవు ఇస్తావు, కానీ నాకు మించింది నువ్వు కష్టంలో పెట్టవు కదా తండ్రి. నాకు తట్టుకునేటువంటి శక్తిని దేవా, కృంగిపోకుండా తండ్రి ఎదుర్కొనేటువంటి శక్తిని, బలాన్ని పరిశుద్ధాత్మ దేవా మీ యొక్క సహాయాన్ని నాకు దయచేయండి అని అడిగి నువ్వు సహాయాన్ని పొందుకొని నిలకడగా స్థిరంగా నిలబడేటువంటి వ్యక్తిగా ఉండు. అప్పుడు దేవుడి ఉన్నతమైన ఉద్దేశాలను నీ యొక్క సీజన్ని నీవు దాటుకొని సమయానుసారంగా నీవు దాటి దేవుడి చిత్తంలో నువ్వు అడుగుపెట్టేటువంటి వ్యక్తిగా ఉంటావు. నువ్వు ఫేస్ చేసిన ప్రతిదానికి ఆయన నియమించి ఉన్నాడు ముందు. ఇది నువ్వు ఫేస్ చేయాలి, ఇది నువ్వు ఫేస్ చేయాలి, ఇది నువ్వు ఫేస్ చేయాలి, లేటర్ ఆన్ ఆయన విల్. సో అది గ్రహించుకొని నీవు కలిగి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి కృంగిపోక ఏంటి అనే కన్ఫ్యూజన్ స్టేట్ కనుక ప్రతిదానికి ఒక సమయం ఉంది. దీనికి సమయం, ఆయన చిత్తం నీ లైఫ్లో నెరవేరడానికి కూడా ఒక సమయం ఉంది. ఆ సమయం వరకు నిలకడగా ఆయన పట్ల నమ్మకమైనటువంటి విశ్వాసాన్ని కనపరుస్తూ నిలకడగా ఉంటూ శక్తి లోపించినప్పుడు పరిశుద్ధాత్మ నుండి శక్తిని కావాలి అని చెప్పి అడిగి శక్తి పొందుకొని నిలిచి ఉండి ఆ సీజన్ని దాటి దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళికను నీవు పొందుకోవాలని కోరుకుంటూ అట్టి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్.